సాయిని ప్రసాద్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా సిటీ జేఏసీగా ఈరోజు నేతకాని యొక్క ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు వెలువడినటువంటి నేపథ్యంలో తీర్పును స్వాగతిస్తూ నేతకాని సమాజంగా నేతకాని యొక్క అభిప్రాయ సేకరణ ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని మా పెద్దలు ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ జాడి ముసలయ్య గారు, అలాగే రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ గారు శ్రీ ముల్మల్ శంకర్ సార్ గారి నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు వివిధ జిల్లాల నుండి ఈ యొక్క నేతకాని కుల బాంధవులందరూ కూడా ఇక్కడికి విశేషంగా తరలివచ్చి నేతకాని యొక్క మూకుమ్మడి అభిప్రాయంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ వర్గీకరణలో నేతకాని సమాజం ఎంతైతే వాటా ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో నేతకానీలు దాదాపు 15 లక్షల జనాభాను కలిగి ఉండి ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రభావితమైనటువంటి సామాజిక వర్గంగా ఈరోజు గుర్తింపు పొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు వెంటనే అంటే ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు ఇమీడియట్లీగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అమలు పరుస్తామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్పడం అనేది నిజంగా మేము కొంత దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి సమాజం పట్ల కానీ కులాల పట్ల కానీ అవగాహన లేకుండా ఏ కుల జనాభా ఎంత ఉంది, వారికి ఏ విధమైనటువంటి కేటగిరీషన్ వస్తుంది, కనీసం 59 కులాలను కూడా మీ దృష్టిలో లేనటువంటి మీ యొక్క ఒంటెద్దు పోగలు మీ దృష్టిలో లేనటువంటి నిర్ణయాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇమీడియట్లీగా సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా ఎస్సీ కులాలన్నింటినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది దురదృష్టకరం. ఎస్సీ కులాలు స్వాగతించట్లేదు, కొన్ని కులాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని కులాలు వివిధ అభిప్రాయాలతో వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మీరు అసెంబ్లీ వేదికగా తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీ మాటలు దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని కులగణన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా ఏ మేరకు ఏ వర్గం ఎన్ని జనాభా ఉందనేటువంటి కులగణన చేసి వారి అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత మీరు ఆ ప్రకటన చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.